యేసు రక్తము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. దేవుడు ఆలోచన బట్టి ఒక మంచి స్కిట్ ప్రిపేర్ చేసిన, మన యూత్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసారు. నేను కొన్ని ప్రిపేర్ చేసిన, అవి ప్లే చేసిన కొద్ది ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు, స్కిట్ చేస్తారు. మనం చూద్దాం సరేనా? అక్కడ నుంచి దావీదు ఊరియా భార్యతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఊరియాని చంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి అతను చేసిన పాపాన్ని, దేవుని ఆగ్రహాన్ని దావీదుకు తెలియజేసినప్పుడు మారుమనస్సుతో దావీదు చేసిన ప్రార్థన. దేవా, నీ కృప చొప్పున నన్ను కనికరింపు. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము నా ఎదుటనే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగుపడదు, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవుగా ఆగుపడదు. పేతురు యేసు ప్రభువును తిరుగను అని మూడవసారి చెప్పగానే కోడి కూసింది. అప్పుడు పేతురు యేసయ్యను చూశాడు, పేతురును యేసయ్య చూశాడు. పేతురుకు నన్నెరగను అని ముమ్మారు చెప్తావని యేసయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు పశ్చాత్తాపడి మారుమనసు పొందిన పేతురు ప్రార్థన. ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ప్రభువా, నేను పాపాత్ముడను. నీవు ముందే చెప్పావు ప్రభువా, ముమ్మారు నేను ఎరగనని అబద్ధం ఆడాను ప్రభువా. ప్రభువా, సంతాపపడి పశ్చాత్తాపడి ఏడ్చుచున్నాడు ప్రభువా, ఏడ్చుచున్నాడు ప్రభువా. నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను ప్రభువా, అబద్ధం ఆడను ప్రభువా. నేను ఎరగనని చెప్పను ప్రభువా. ప్రభువా, నన్ను కనికరించి క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. యోనా దేవుని మాట వినక తర్షీషు పట్టణానికి ఒక ఓడలో ఎక్కి పారిపోతుండగా యెహోవా సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టిస్తాడు. ఆ తుఫాను యోనా వలన కలిగిందని నావికులు యోనాని సముద్రంలో పారవేస్తారు. ఒక గొప్ప మత్స్యం యోనాని మింగివేస్తుంది. మారు మనసు పొందిన యోనా మత్స్యం కడుపులో నుండి చేసిన ప్రార్థన. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కర్రలను నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదనను కొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రపు అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. నా దేవా యెహోవా, నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారంను విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును.
తప్పిపోయిన కుమారుడు తన ధనం అంతా ఖర్చు అయిపోయాక ఆకలి అయితే పందులు తినే పొట్టు తినే స్థితికి వస్తాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మారుమనస్సు చెంది ఈ విధంగా అనుకుంటాడు. తండ్రి వద్ద ఎంతో మంది కూలి వారికి అన్నం సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానే. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నీ పని వారిలో ఒకటిగా పెట్టుకోమని వెళ్ళి నా తండ్రిని బ్రతిమలాడుకుంటాను. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు. అందులో ఒకడు యేసు ప్రభువును దూషించి మమ్ములను రక్షించమని అడుగుతాడు. అయితే రెండవ వాడు వాన్ని గద్దించి పశ్చాత్తాపంతో యేసు ప్రభువుతో ఇలాగూ అంటాడు. మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన దానికి మనం ప్రతిఫలం పొందుతున్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సౌలు యేసు ప్రభు శిష్యులను విపరీతంగా శ్రమ పెట్టాడు. వారిని బెదిరించాడు. కొందరిని చంపాడు. ఆ సౌలుపై యేసయ్య వెలుగు ప్రకాశించిన తరువాత మారుమనస్సు చెందాడు. మారుమనస్సు చెందిన సౌలు పౌలుగా మారాడు. ఆ పౌలు యొక్క మాటలు. నేను దూషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడను, పాపులలో నేను ప్రధానుడను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడుతుంది. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఈ ప్రధాన పాపైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడుతుంది. దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని యేసయ్య చేత నీతిమంతుడిగా తీర్చబడిన సుంకరి చేసిన ప్రార్థన. దేవా, నేను పాపిని దేవా, నన్ను కరుణించు దేవా. ఈ పాపిని నన్ను కరుణించు దేవా. దేవా, ఈ పాపిని కరుణించు దేవా. జక్కయ్య యేసు ప్రభువు కోసం ఆశతో ఎదురు చూసినప్పుడు యేసు ప్రభువు జక్కయ్య ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు జక్కయ్య మారుమనసు పొంది యేసు ప్రభువుతో ఈ విధంగా చెప్తాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు పంచి ఉన్నాను. ఎవరిని అందను అన్యాయంగా దేని తీసుకునేలా వానికి 4 అంతలు మరలా చెల్లింతును ప్రభువా. తమ్ముడు ఈరోజు మారు మనసు అని స్కిట్ వేస్తున్నాం. మారు మనసు అంటే ఏంటన్నా? మనం ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది. దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం అలాగే బ్రతికేయవచ్చు. మనసు అనేది అట్లా ఉండదు తమ్ముడు. మారు మనసు అనేది మనం అనుదినము పొందుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. అందుకని అనేక రకమైన విషయాలను బట్టి మన మనసు పాడైపోతుంది. కాబట్టి మనం దేవుని దగ్గర ఆయన వాక్యంతో మన హృదయాన్ని సరిచూసుకుంటూ ఉండాలి ప్రతిదినం. అట్లా ఏముందన్న, ఒకసారి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దయగలవాడు, మనం క్షమిస్తాడు. ప్రతిరోజు మనం మారు మనసు పొందిన అవసరం లేదు. అవునా? అట్లా లేదు తమ్ముడు. ప్రతిరోజు మనం మారు మనసు ప్రతిరోజు పొందుకోవాల్సిందే. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా, నేను చూడండి. తమ్ముడు, ఈ గ్లాసు మన హృదయం అనుకుందాం. ఈ గ్లాసు, ఈ వాటరు దేవుని వాక్యం. అయితే దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపినప్పుడు మన హృదయం ఇలా తేడాగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మన హృదయంలో ఉంది కాబట్టి మన హృదయం ఇలా తేడాగా కనిపిస్తుంది తమ్ముడు. అయితే ఎప్పుడైతే ఈ లోకపు సంబంధమైన పాపము మన హృదయంలో చేరుకుందో ఇట్లా మన హృదయం కలుషితమైంది.
అయితే ఎప్పుడైతే మనము దీన్ని పరిశుద్ధ అంటే తొలగించుకొని పరిశుద్ధపరచుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనము వాక్యం ద్వారా దాన్ని తొలగించుకోవడానికి మన వాక్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో నింపుతూ ఉండాలి. ఇది ఒక్కసారి మన హృదయంలో దేవుని వాక్యం నింపినంత మాత్రాన మన హృదయంలో ఉన్న పాప మాలిన్యము తొలగిపోదు తమ్ముడు. చూశారు కదా, తొలగిపోలేదు. కాబట్టి మన హృదయంలో ఉన్న పాప మాలిన్యం అంతా తొలగిపోయేంత వరకు దేవుని యొక్క వాక్యము ఇలా మన హృదయంలో నింపుతూనే ఉండాలి. ఇలా మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుతూ మన హృదయంలో ఉన్న పాపాన్నంతా తొలగించుకుంటూ ఉండాలి. అనుదినంగా జరుగుతుండాలి. ఇది ఏదో ఒక్కరోజు మనం వాక్యం విన్నాం కదా మన హృదయం నుంచి పోతుంది అని అనుకోవద్దు. ఇప్పుడు ఇలా దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుతూ ఉండాలి మన హృదయంలో. ఇది ప్రతిదినం జరగాల్సిన విషయం తమ్ముడు. చూస్తున్నావా? వాక్యాన్ని మన హృదయంలో నింపుతూ ఉంటే మన హృదయంలోని పాపం అంతా తొలగిపోయి దేవుని యొక్క వాక్యము నింపబడుతుంది. ఇప్పుడు మన హృదయము దేవుని వాక్యంతో నింపబడి మళ్ళీ పాపం తొలగిపోయి మళ్ళీ దేవుని యొక్క వాక్యం నింపబడి తేడాగా కనిపిస్తుంది. మన హృదయం మీద కనిపిస్తుంది తెల్లగా. అట్లా ఇది అనుదినం జరగాల్సిన విషయం తమ్ముడు. ఒక రోజులో మనకు మారు మనసు అనేది పొందలేము. ఈ అనుదినంగా దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని మారు మనసు అనేది పొందుకోవాలి తమ్ముడు. సరిగ్గా చెప్పావు బ్రదర్. తప్పు చేసిన ప్రతిసారి మనం ఎప్పుడు ఒక్క మెట్టు మాత్రమే కిందకి పడిపోయామని మనం అనుకుంటాము. కాకపోతే దేవుని దృష్టిలో మనం ప్రతిరోజు పడిపోతూనే ఉంటాం. సో క్రైస్తవులైన మనము ఎప్పుడు దేవునికి అనుసరిస్తూనే ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పడానికి నేను ఇష్టపడతాను తమ్ముడు. ఇది మెట్లు, ఇది బాల్. ఇది మన ఆత్మీయ స్థితి. ఇది దేవునిచే మనకున్న సమాధాన స్థితి. సో మనం ఉంటాము అంటే దేవునిచే సమాధాన స్థితి అంటే దేవునికి దగ్గరగా ఉంటాం. మన ఆత్మీయ స్థితి ఎప్పుడూ దేవునికి దగ్గరగానే ఉంటుంది. సో ఇది 1వ మెట్టు అనుకోండి, లేదా 0 1వ మెట్టు, ఇదో 8వ మెట్టు అనుకుందాం. సో 8వ మెట్టు పైన నేను మన ఆత్మీయ స్థితిని అంటే ఒక తప్పు చేసి నేను పడిపోయినప్పుడు కింద ఎక్కడైనా ఆగానా? ఎక్కడ ఆగలేదు. ఏమైపోయింది? కిందకి పడిపోయింది. సో ఒక తప్పు చేసి నేను 8వ మెట్టు పై నుంచి నేను కింద పడిపోయినప్పుడు నేను పడిపోయింది ఇక్కడ 0 దగ్గర పడిపోతాను. నేను స్టార్ట్ చేయాలి. దేవునికి దగ్గరగా నేను ఉండాలి అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? మళ్ళీ మొదటి మెట్టు నుంచే నేను స్టార్ట్ చేయాలి. సో అలాగే 5వ మెట్టు నుంచి అనుకుందాం. 5వ మెట్టు నుండి నేనేమో మళ్ళీ కింద పడిపోతే, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ నేను పడిపోతే ఎక్కడికి పడిపోతాను? మళ్ళీ 0 దగ్గరికే పడిపోతాను. మళ్ళీ నేను దేవునికి దగ్గరగా నేను ఉండాలి అంటే మళ్ళీ నేను మొదటి మెట్టు నుంచే నేను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే మనం 0 దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. దేవునికి నేను దగ్గరగా ఉంటాను అని అనుకుంటే మనం గోయితులు తీసుకునే వారిగానే ఉంటాం. సో అందుకే నిత్యం మనం మారు మనసు పొంది ఆయన సంధిలో ఆయనతో తిరిగే వారిగా ఉండాలి. చాలా చక్కగా చెప్పారన్న. 2 ఉదాహరణల ద్వారా బ్రదర్స్ మంచిగా చక్కగా వివరించారు కదా. అయితే రెండిటి సారాంశం ఏంటంటే, మొట్టమొదటిగా స్వచ్ఛంగా నీ హృదయం ఉన్నప్పుడు మీరు పాపం చేయొద్దు. అంటే మనం పాపంలో పడిపోకూడదు. ఒక చిన్న చుక్క మొత్తం నీళ్ళని ఎట్లయితే కలుషితం చేసిందో, ఒక చిన్న పాపం అంటే ఒక అబద్ధం కావచ్చు, ఒక మోహపు చూపు కావచ్చు, చిన్నది అని మనకు ఉంటుంది. కాకపోతే అది మన హృదయాన్ని మొత్తం కలుషితం చేసేస్తుంది. మన హృదయం అంతా పాపంతో నిండిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనము తెలియక పాపంలో పడిపోయినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వెంటనే మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. ఆయన వైపు తిరిగి మారు మనసు పొందేవారిగా మనం ఉండాలి. అలాగే మనం ముందున్న జీవితంలో జీవించాలి. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని
వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా. ప్రభువుని పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగెడుమా.